తాజాంశాన్ని చూస్తున్నాం. ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అజెండా ఏంటి? షాహీన్, ఈ నెల 28వ తేదీన ఒక రోజు పాటు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా జరగనున్నాయి. ఇందులో ప్రధానంగా ఏదైతే రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ అనే అంశం మీద ప్రధానంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. ఏదైతే చట్టబద్ధత కల్పించే అంశం ఇప్పుడు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. దీనికి మళ్ళీ తాంత్రిక సమస్యలు లేకుండా ఒకసారి అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపితే దానికి కేంద్రం ఖరారు చేసి ఆ తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి చూస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం, అంటే భవిష్యత్తులో మరెవరు రాజధాని మార్చలేని విధంగా కూడా ఈ చట్టబద్ధత కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈ చట్టబద్ధత అంశాన్ని కూడా పలుమార్లు కోరడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించే దిశగా కృషి చేస్తామని చెప్పి కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పలుమార్లు బహిరంగంగా చెప్పారు. ఇందుకు అనుగుణంగా సాంకేతిక సమస్యలు ఏమీ తలెత్తకుండా దానికి సంబంధించి మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఈ నెల 28వ తేదీన ఒక రోజు పాటు అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నారో ఆ తర్వాత కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదం పొందిన తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టి ఈ చట్టబద్ధత కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాహీన్, ధన్యవాదాలు కృష్ణ.